ఆ దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు. ఏ విధంగా ఆయన సంపాదించిన ప్రజలకు విమోచనము కలగాలని కదా, ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి విమోచన కలగాలని ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకొని ఆయన స్వాస్థ్యం. మనం ఎవరంట ఇప్పుడు మనం చెప్పుకున్న ఆయన సొత్తు అంటే ఆయన స్వాస్థ్యమే కదా, ఆయన సొంతం. ఆయన స్వాస్థ్యానికి సంచకరువుగా ఉన్నాడంట దేవుడు. అంటే మనకి దేవుడు ఆశీర్వదకరమై మనకు తోడుగా ఉన్న దేవుడు అన్నమాట. ఆత్మ సంచకరు అంటే మనకు అనునిత్యం కూడా ఆయన తోడుగా ఉన్న దేవుడు. ప్రతి నిత్యం కూడా నువ్వు చేసే పనిలో, వచ్చే మార్గంలో, ప్రతి విషయంలో కూడా ఆయన నీకు నాకు తోడుగా ఉన్న దేవుడు కదా. ఇక్కడ మనం అదే చూస్తాం, ఆత్మ సంచకరువుగా ఉన్నాడంట. మన ఆత్మకు ఆయన ఏ విధంగా ఉన్నాడంట? సంచకరువుగా ఉన్నాడు. అంటే మనకు ఒక మాటలో చెప్పాలంటే సెక్యూరిటీగా, బాడీ గార్డ్గా ఉన్నాడు ప్రతి విషయంలో కూడా. వెళ్ళే మార్గంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, చదువుల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఆయన మన ఆత్మకు సంచకరువుగా ఉన్నాడట.